అందరికీ నమస్కారం. కందుకూరు ప్రజలకు స్వీట్ న్యూస్. ఎందుకంటే నిన్నటి వరకు కందుకూరు కాన్స్టిట్యున్సీ మరి ప్రకాశం జిల్లాలో కలుపుతారా లేదా అనేది కూడా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది మరి జిల్లా కలెక్టర్ గారిని ఉన్నతాధికారులను కలిసి గ్రీవెన్స్ లో కూడా అర్జీలు సమర్పించినటువంటి సందర్భం. దీనికి నెల్లూరు పెద్దారెడ్లు అడ్డు వేస్తున్నారని, కందుకూరు కాన్స్టిట్యున్సీని నెల్లూరు జిల్లాలోనే ఉంచే విధంగా కూడా వారంతా తెర వెనుక పావులు కలుపుతున్నారని నిన్నటి వరకు కందుకూరు కాన్స్టిట్యున్సీలో జోరుగా చర్చ నడిచినటువంటి సందర్భాలు. తాజాగా కూడా మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్నటువంటి నిర్ణయాలు కందుకూరు నియోజకవర్గాన్ని ఉమ్మడి ప్రకాశం జిల్లాలోకి తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నాలు శరవేగంగా జరుగుతున్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అటు అద్దంకి, కందుకూరు, సంతనూతలపాడు, కొండేపి, ఒంగోలు ఈ 5 కాన్స్టిట్యున్సీలతోటి మరి ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా నిన్న మంత్రివర్గంలో కూడా చర్చ నడిచిందని కూడా తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే కందుకూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పోర్టు కానీ ఇతరితర వ్యవహారాలు కొంత ప్రకాశం జిల్లాలో కనుక కలిపితే శరవేగంగా కూడా కందుకూరు నియోజకవర్గం అభివృద్ధి చెందిద్దని అక్కడ ఉన్నటువంటి కందుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశపడతా ఉన్నటువంటి పరిస్థితులు. సో నెల్లూరు పెద్దారెడ్ల ఆశలపై నీళ్లు చల్లి దాన్ని కందుకూరుని నెల్లూరులోనే కలిపేందుకు కూడా వారు శరవేగంగా కూడా ప్రయత్నాలు చేసిన అవన్నీ బెడిసికొట్టాయని కూడా తెలియజేసుకోవచ్చు. కందుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఇతరితర అధికారులు కానీ వారందరూ కూడా కోరుకునేది ప్రకాశం జిల్లాలో గనక కందుకూరు భాగం అయి ఉంటే మనకి కందుకూరు కూడా ఒంగోలు నుంచి దాదాపుగా 45 కిలోమీటర్లు అలా ఉంటది. సో కందుకూరు కాన్స్టిట్యున్సీకి కూడా ఒంగోలుతో ముడిపడి ఉన్నటువంటి సందర్భాలు మనం గతంలో నుంచి కూడా చూస్తా ఉన్నాం. తెర మీదకు వచ్చినటువంటి కొత్త జిల్లాల ప్రతిపాదన మార్కాపురానికి వచ్చేసరికి దర్శి, మార్కాపురం, అదేవిధంగా ఎర్రగొండపాలెం, కనిగిరి, గిద్దలూరు ఇవన్నీ కూడా మార్కాపురం జిల్లాలో కనుక కలిపితే వారికి మార్కాపురం నుంచి కూడా ఎటు చూసినా 50-60 కిలోమీటర్ల లోపు ఆ జిల్లా వైశాల్యం ఉంటది. సో వారికి జిల్లా ముఖ్య పట్టణానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణం ఒంగోలు అయినప్పుడు ఒంగోలులో ఉన్నటువంటి కలెక్టరేట్ లోకి అటు అద్దంకి వాళ్ళు 35 కిలోమీటర్ల నుంచి రావచ్చు. అదేవిధంగా కందుకూరు కాన్స్టిట్యున్సీ భూ సంబంధమైనటువంటి పరిస్థితులు కానీ, ఆ సమస్యలు కానీ, లేదన్నా కలెక్టరేట్ లో ఏదైనా పనుండి రావాలన్నా కూడా మేబీ 50 కిలోమీటర్ల లోపే ఉంటది. కాబట్టి వారికి ఆ సమస్య త్వరితగతిన పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ప్రకాశం జిల్లాకి ఎర్రగొండపాలెం దాదాపుగా 120 కిలోమీటర్లు ఉంటది. సో అక్కడి నుంచి ఇంకా మండలాలు, గ్రామాలు ఇంకెంత దూరం ఉంటాయి. సో వాటన్నిటిని బేరీజ్ వేసుకొని ఇప్పుడున్న పరిస్థితిలో కందుకూరును గనక మళ్ళీ ప్రకాశం జిల్లాలో గనక కలిపితే అక్కడ ప్రజలకు కూడా కొంత సౌలభ్యకరంగా ఉంటది. పాలనా పరంగా కూడా వారికి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి అనేది కూడా చర్చ నడుస్తా ఉంది. దీనికి సంబంధించి అధికారులకు కూడా కొంత ఆదేశాలు వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ కందుకూరు జిల్లాకు సంబంధించి బౌండరీస్, అదేవిధంగా నెల్లూరు జిల్లా నుంచి కందుకూరును విడగొడుతూ కొన్ని బౌండరీస్ ఏర్పాటు, అదేవిధంగా మనకి అద్దంకిని కూడా బాపట్ల నుంచి విడగొడుతూ కొన్ని బౌండరీస్, అదేవిధంగా మరి అద్దంకి, కందుకూరు కనుక ప్రకాశం జిల్లాలో కలిపితే మరి ఈ రెవెన్యూ మండలాలకు సంబంధించి భూ సమస్యలు రాకుండా తీసుకోవాల్సినటువంటి మరి ఆ వివరాలు కూడా మరి మంత్రులు చర్చ నడుస్తున్నట్టు తెలుస్తా ఉంది. రాబోయే రోజుల్లో కందుకూరు, ఒంగోలు, కొండేపి, సంతనూతలపాడు, అద్దంకి ఈ 5 కాన్స్టిట్యున్సీలతో కూడా కొత్త ప్రకాశం జిల్లా కూడా రూపుదిద్దుకోనుందని కూడా తెలియజేసుకోవచ్చు. సో కందుకూరు ప్రజలు ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి అంశం కందుకూరును ప్రకాశం జిల్లాలో కలపాలని. ఆ కళ మరి 2 నెలల్లో కూడా నెరవేరనుందని తెలియజేసుకోవచ్చు. మేబీ 2026 మొదట్లోనే ఆ ప్రతిపాదన కూడా పూర్తి కావనుందని తెలియజేసుకోవచ్చు. అంతా సానుకూలంగా కనుక్కుంటే డిసెంబర్ నెలాఖరుకు కూడా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి జిల్లాలోనూ విడగొట్టి మరి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని మరి తెర వెనుక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రభుత్వం కూడా శరవేగంగా చర్యలు తీసుకుంటుందని మనం తెలియజేసుకోవచ్చు.